హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు మనం ఏ పువ్వులైనా స్టోర్ చేసుకునేటప్పుడు క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. క్యారీ బ్యాగ్స్లో పువ్వులు పెట్టుకోవటం వల్ల ఎక్కువగా మనకి తేమ తగిలి వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా పువ్వులు కుళ్ళిపోతూ ఉంటాయండి. అంటే మనకి పాడవుతూ ఉంటాయి కదా. అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ఇలా నాప్కిన్ని వాటర్లో డిప్ చేసేసుకొని వాటర్ అంతా పిండేసిన తర్వాత ఈ విధంగా పువ్వులు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. అందులో పెట్టుకోవటం వల్ల ఎక్కువగా మనకి పాడైపోతూ ఉంటాయి పువ్వులు. అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. నాప్కిన్ ఈ విధంగా వాటర్లో ఇలాగ చక్కగా గట్టిగా ఆ వాటర్లో పిండేసుకున్న తర్వాత ఇలా తేమ నాప్కిన్లో ఈ విధంగా పువ్వుల్ని పెట్టేసుకొని ఇలాగా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, చక్కగా పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయండి. ఇలాగా ఇచ్చిన పువ్వులైనా సరే, లేదంటే మనకి మాల కట్టిన దండలు ఉంటాయి కదండి, అవైనా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ కర్రీని కూడా నేను మీకు షేర్ చేస్తున్నానండి. మీరు చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఇంట్లో తప్పకుండా నాకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది. నేనైతే ఇలా మేమైతే పెద్ద బాయిలర్ తెచ్చుకుంటూ ఉంటామండి. ఇలా పెద్ద బాయిలర్ చికెను కుక్కర్లో వేసేసి, అంటే శుభ్రంగా వాటర్లో హాట్ వాటర్ పోసేసి శుభ్రం క్లీన్ చేసేసి దానిలో తగినంత పసుపు, తగినంత ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగా పెరుగు వేసేసి నిమ్మరసం వేసి ఈ విధంగా కుక్కర్లో వేసి 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాము. ఈ విధంగా ఒక ఆనియన్ బాగా ఆయిల్లో వేయించేసిన తర్వాత ఇలా దీనిలో మసాలా కూడా బాగా వేయించేసుకొని ఇలా తర్వాత కుక్కర్లో ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా ఇలాగా ఆ వాటర్ అంతా కూడా ఉడికిన తర్వాత తగినంత పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసేసుకున్నాం అనుకోండి, చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ ఈ విధంగా వండుకుంటూ ఉంటానని నేనైతే. మీరు ఎలా వండుకుంటారనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఈ విధంగా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, చికెన్ కర్రీ అక్క మీరు ఎలా చేస్తారో ఒకసారి షేర్ చేయమని చెప్పింది. సో ఆ సిస్టర్ కోసం నేనైతే షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా లాస్ట్లో కొద్దిగా తగినంత పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా మసాలా పౌడర్, అంటే మనం పై మసాలా పట్టుకుంటూ ఉంటాం కదండి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, ఇవన్నీ లవంగాలు ఇవన్నీ కూడా వేయించేసి నేను మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. లాస్ట్లో ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలా పౌడర్ అలానే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో మనం చికెన్ కానీ ఏదైనా వండుకున్నప్పుడు నాన్ వెజ్ ఈ విధంగా స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అడుగును కూడా మనం ఎంత క్లీన్ చేసినా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. నిమ్మ బద్ద ఉంటుంది కదండి, ఒక హాఫ్ నిమ్మ బద్దను తీసుకొని ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా సోప్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. సో మనకి ఆ నాన్ వెజ్ స్మెల్లే రాకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం కుక్కర్ని క్లీన్ చేసినా కూడా, ఎంత క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్స్ పెట్టి అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదా. నాన్ వెజ్ స్మెల్లే రాకుండా ఉండాలంటే ఇలాగ నిమ్మరసంతో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా విమ్ జెల్ కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా సోప్ ఉన్నా కూడా బట్టల సోపు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.